హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మన పార్ట్నర్కి ఏం కావాలో అన్నీ మనం సర్దుబాటు చేస్తున్నాం. కాకపోతే టైం అనేది మాత్రం ఇవ్వడం లేదు. ఏ ఏముంది, తనకు కావాల్సింది మొత్తం ఇస్తున్నాం కదా, టైం ఇవ్వకపోతే ఏముంది అని చెప్పేసి మనం అనుకుంటాం కదా. అక్కడే మనం పెద్ద మిస్టేక్ చేస్తున్నాం. దీని నుంచి బయటపడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అయిన రామ్మెట్టు గారు ఇప్పుడు మనతో పడినారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, అసలు టైం అనేది ఎంతో వాల్యుబుల్. ఒక్కసారి పోయిందంటే తర్వాత రాదు. బాధపడిన సందర్భాలే ఉంటాయి. అండ్ రిలేషన్షిప్లో కూడా ఈ టైం అనేది ఎంత ఇంపార్టెంట్? టైం ప్లేస్ అ కీ రోల్ అండి ఇన్ ఎనీ రిలేషన్షిప్. అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అండ్ మోస్ట్ పీపుల్ ఏంటంటే అక్కడే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. లైక్ తెలియక రిలేషన్షిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసుకుంటే కనుక అసలు ఆ టైం దగ్గర కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ మ్యారేజెస్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం మెట్రిక్స్ మారుతాయి. ఇక్కడ ఏంటంటే నేను ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయాలన్నా, లేకపోతే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంప్రెస్ చేయాలన్నా ఫస్ట్ ఇచ్చేది ఏంటిదయ్యా అని అంటే టైమే. ఓకే, రైట్. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ తోటి పార్టీకి వెళ్ళాలి, బట్ అట్ ది సేమ్ టైం నా గర్ల్ ఫ్రెండ్ నాకు కాల్ చేసింది అని అంటే ఐ వుడ్ ప్రిఫర్ గోయింగ్ టు మై గర్ల్ ఫ్రెండ్. యా, రైట్. సో ఎందుకు అని అంటే నేను టైం ఇస్తున్నా అక్కడ. సో ఇక్కడ చూడండి అది ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది అంటే ఒక రిలేషన్షిప్ డెవలప్ కావడానికి. అంటే వెన్ యు ఆర్ జస్ట్ స్టార్టింగ్ ఎ రిలేషన్షిప్ మనం ఫస్ట్ చేసేది ఏంటంటే ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ టైం కేటాయించడానికి ట్రై చేస్తున్నాం. మనం మన ఫ్రెండ్స్ని పక్కన పెట్టేస్తున్నాం, ఫ్యామిలీని పక్కన పెట్టేస్తున్నాం. టైం కుదిరింది అని అంటే కాల్ చేసి ఏం చేస్తున్నాం అని మాట్లాడుతూ ఉంటాము. కలిసే టైం ఉంది అంటే కలుస్తాము, కాఫీకి వెళ్తాము, లేదంటే రెస్టారెంట్స్కి వెళ్తుంటాము. సో వీఆర్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైం. అంత టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మీ రిలేషన్షిప్ గ్రో అవుతుంది అక్కడ. రైట్. గ్రో అయ్యి ఈవెన్చువలీ గెట్ ఇన్ టు లైక్ మ్యారేజ్ అండ్ ఆల్. రైట్. సో టైం యొక్క ఇంపార్టెన్స్ అది. బట్ ఒక్కసారి పెళ్ళైపోయిన తర్వాత ఇదే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి ఆర్ అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇంపార్టెంటో మనకి ఈ టైం ఎంతైతే ఇంపార్టెంట్ ఉంచాడో అదే ఇవ్వట్లేదు అనమాట. ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే దర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. ఒకటేంటంటే పెళ్ళి కాకముందు రెస్పాన్సిబిలిటీస్ లేవు, నాట్ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. కానీ పెళ్ళైన తర్వాత వైఫ్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. రేపు నాకు పుట్టబోయే పిల్లలు నా రెస్పాన్సిబిలిటీ, నా ఫ్యామిలీ కూడా నాకు రెస్పాన్సిబిలిటీ అవుతుంది. రైట్. సో ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నెత్తి మీదకి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే మన థాట్స్ మన వ్యూస్ అన్ని ఎట్లుంటాయి అని అంటే అరే నన్ను నమ్ముకొని నన్ను పెళ్లి చేసుకుంది, నేను ఐ హ్యావ్ టు గివ్ హర్ ది బెస్ట్ లైఫ్. లగ్జూరియస్ విల్లా ఉండాలి, లగ్జరీ కార్ ఇవ్వాలి, ఆమెకి లగ్జరీ ట్రిప్స్ ఇవ్వాలి, ఇవన్నీ అనుకొని ఏంటంటే పొద్దున్న రాత్ర సంబంధం లేకుండా కష్టపడి పనిచేసి తిండి తినే టైం కూడా లేకుండా పనిచేసి అల్టిమేట్లీ ఏం చేస్తున్నారు అని అంటే రిలేషన్షిప్కి టైం ఇవ్వకుండా ఉండిపోతున్నారు అక్కడ. సో ఇక్కడ బేసిక్లీ ఏమవుతుంది అని అంటే మీరు ఏదైతే రిలేషన్షిప్ డెవలప్ కావడానికి ఆ టైం ఎంతైతే ఇంపార్టెంట్ ఇందాకే మాట్లాడుకున్నాం, మీరు అదే ఇవ్వట్లేదు అన్నప్పుడు మీరు ఇచ్చే కార్లు బంగ్లాలు వీటన్నిటికీ వాల్యూ ఉండదు. ఎందుకనంటే ప్రతి వైఫ్ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్ విచ్ ఎవ్రీ మ్యాన్ షుడ్ నో అండి. మీరు ఇచ్చే కార్లు, మీరు ఇచ్చే బంగ్లాలు, మీరు తెచ్చే డబ్బు ఇవన్నీ సెకండరీ. మీరు ఇచ్చే టైం ఈజ్ ది ప్రైమరీ థింగ్ దట్ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ అండి. ఓకే. మీరు ఎన్ని ఇచ్చినా కూడా మీరు టైం ఇవ్వట్లేదు అని అంటే ఆ అమ్మాయికి అది నచ్చదు. ఆ అమ్మాయికి మీకు మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అల్టిమేట్లీ ఏమవుతుందో చెప్తా చూడండి. మీరు ఇచ్చిన అయ్యే కార్లు బంగ్లాలతోటి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు అని అంటే మీ రిలేషన్షిప్ ఇంపార్టెంట్ కదా ఇక్కడ. మీ రిలేషన్షిప్ మీరు గ్రో చేయాలంటే టైం ఇవ్వడం ఇంపార్టెంట్. ఈ కార్ల బంగ్లాలు సెకండరీ, వస్తాయి అవన్నీ ఈవెన్చువల్లీ వస్తాయి మనకి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మధ్యన మీరు బాండింగ్ పెంచుకొని ఒకరినొకరు అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నప్పుడు యూ విల్ గెట్ టు నో వాట్ షీ వాంట్స్ అనేసి. అంతేగాని మనం ఇది జనరలైజ్డ్ వర్షన్, ఇది అందరికీ కావాల్సింది ఇదే కదా అని అనుకోకండి. అందరికీ కావాల్సింది ఏంటిది అని అంటే టైం. రైట్. సో ఆ టైంని కేటాయించడానికి యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎఫర్ట్స్. లైక్ కొందరు ఏం చేస్తారని అంటే ఒక స్టాండర్డ్ ఫార్మాట్ లాగా పెట్టేసుకుంటారు. ఏంటి అని అంటే వీక్ మొత్తం గొడ్డులా చాకిరీ చేస్తా, వీకెండ్కి నేను టైం ఇస్తాను నా స్పౌస్కి అని అనుకుంటారు. కానీ ఏమవుతుందంటే వీక్ మొత్తం గొడ్డులాగా చాకరీ చేసిన నువ్వు వీకెండ్ వచ్చేసరికి అలసిపోయి ఉంటావు. సో యూ వుడ్ ప్రిఫర్ సాలిట్యూడ్, అంటే ఒక్కనే ఉండాలి, లేదంటే కాసేపు పడుకుందాము, ఇలాంటి థాట్స్ వస్తాయి తప్ప మళ్ళీ నేను మా స్పౌస్ని తీసుకొని బయటికి పోవాలి, లేదంటే ఒక ట్రిప్కి వెళ్ళాలి అనే థాట్స్ రావు మనకి. సో అందుకనే ఒక ఫిక్స్డ్ ప్లాన్ పెట్టుకొని ఉంటారు చూడండి, వీకెండ్కి మాత్రం నేను టైం కేటాయిస్తాను అనేసి, అది వర్కౌట్ కాదు. అది వర్కౌట్ కానప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. రెండోది టైం కేటాయించడం అని అంటే
ఎంత టైం కేటాయిస్తున్నాము అనేది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ, ఎప్పుడు కేటాయిస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. సర్టెన్ టైమ్స్ వాళ్ళకి ఇమోషనల్ నీడ్ ఉంటుంది, దే నీడ్ సమ్వన్ టు టాక్, రైట్? వాళ్ళకి నీతో మాట్లాడాలనిపించినప్పుడు నువ్వు ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు పక్కన ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ నేను ఈ టైం నీకు ఇస్తున్నా కదా అని అంటే అది వర్కౌట్ కాదు. ఓకే. సో టైం ఇవ్వడమే కాదు, ఏ టైంకి ఇస్తున్నావు అనేది కూడా important. సో ఇవన్నీ అర్థం చేసుకొని ప్రాపర్ టైం ఎలొకేషన్ అనేది మనం స్పౌస్కి చేసామని అనుకోండి. ఇది నేను ఇప్పుడు నేను చెప్పిన వర్షన్ మొత్తం కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయికి టైం ఇవ్వడానికి గురించి మాట్లాడుతున్నాను, బట్ ఇట్ ఈస్ ది అదర్ వే రౌండ్ యాజ్ వెల్. ఒక అమ్మాయి కూడా అబ్బాయికి టైం ఇవ్వడం అంతే ఇంపార్టెంట్. జనరల్గా అబ్బాయిలు ఎప్పుడు టైం ఇయ్యారో అమ్మాయిలు ఎప్పుడు టైం ఇయ్యారో చెప్తాను ఒక రిలేషన్షిప్. ఓకే, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పెళ్ళైన కొత్తలో దగ్గర నుంచి ఆ స్టార్టింగ్ ఫేజ్ మొత్తము, అంటే పెళ్ళి కాకముందు ఇచ్చిన టైము పెళ్ళైన తర్వాత అబ్బాయిలు ఇవ్వరు, బికాస్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో కానీ అమ్మాయి ఏంటంటే ఆ టైం కోరుకుంటూ ఉంటుంది అనమాట, లైక్ నాకు టైం కావాలి మా హస్బెండ్ నుంచి అనేసి. హస్బెండ్ డజంట్ గివ్ ఎనీ టైం. ఈ మెట్రిక్స్ ఎప్పుడు మారిపోతాయి అంటే పిల్లల తర్వాత. పిల్లలు పుట్టాక నా అమ్మాయి టైం ఇవ్వడానికి కుదరదు అనమాట, బికాస్ షీఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ కిడ్స్. వాళ్ళ వెల్బీయింగ్, వాళ్ళ నరిష్మెంట్, దానికే టైం అంతా పోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇంతకు ముందు ఎంతైతే టైం హస్బెండ్కి ఇచ్చేదో ఆ టైం అంతా కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అప్పుడేంటంటే హస్బెండ్ బాధపడుతూ ఉంటాడు, నాకు టైం ఇస్తలేదు, నాకు టైం ఇస్తలేదు, హస్బెండ్ బాధపడుతూ ఉంటాడు. సో స్టార్టింగ్లో పిల్లలు పుట్టక ముందు అంతా వైఫ్ బాధపడుతుంది, పిల్లలు పుట్టాక హస్బెండ్ బాధపడుతూ ఉంటాడు టైం ఇవ్వట్లేదు అనేది. సో ఇది అర్థం చేసుకొని మనం ఏంటంటే వీ షుడ్ అండర్స్టాండ్. అఫ్ కోర్స్ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, కానీ ఎంత ప్రయారిటీస్ మారినా కూడా కుదిరినప్పుడల్లా వాళ్ళకి సమయం కేటాయించాలి, వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళకి మనం సమయం కేటాయించాలి. ఇది కనుక చేస్తే ట్రస్ట్ మీ, యూ విల్ బీ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ కపుల్. అంతేకాని ఎంత లగ్జరీ ఉన్నా కూడా, ఎన్ని కార్లు ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, మీరు టైం కేటాయించట్లేదు అని అంటే మీ రిలేషన్షిప్ క్రాక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇదంతా బాగానే ఉంది సార్, కాకపోతే మనం టూ మచ్ ఆఫ్ టైం అనేది కూడా మన స్పౌస్కి కానీ ఇచ్చామంటే తర్వాత వాళ్ళ విషయంలో మనం లోకు అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ఆబ్వియస్లీ టూ మచ్ ఆఫ్ టైం ఇవ్వడం కూడా ఇట్స్ అ ప్రాబ్లమ్. సి లా ఆఫ్ డిమినిషింగ్ యూటిలిటీ అని ఉంటుంది ఒకటి. సో ఇట్స్ మోర్ లైక్, మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? తాలి. తాలి, రైట్? నేను ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, నీకు తాలి తెచ్చి నీ ముందు పెట్టాను. ఫస్ట్ ముద్ద ఇట్లా నోట పెట్టుకున్నావు ఎమ్మటే ది కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ దట్ యూ ఫీల్, ది హ్యాపీనెస్ దట్ యూ ఫీల్ ఇస్ డిఫరెంట్. ఆ ప్లేట్ ఫినిష్ అయ్యేదాకా నీకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది, లేదా నెమ్మదిగా కొంచెం ఇది ఉంటుంది. నీ కడుపు ఫుల్ అయిపోయిన తర్వాత కూడా నేను మళ్ళీ ఇంకో ప్లేట్ తాలి తెచ్చి తిను అని చెప్పాను అనుకో, నువ్వు ఈసారి నాకు వద్దు అని అంటావు. నువ్వు నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ నీ కళ్ళ ముందు పెట్టినా కూడా నాకు వద్దబ్బా అనేసి అంటావు. ఎందుకు అని అంటే ఆ లిమిట్ దాటేసింది కాబట్టి, లైక్ నీ కెపాసిటీని దాటి మించి నేను ఇస్తున్నాను నీకు. అది టైం కూడా అంతే, నాకు ఎంత టైం కావాలో అంత టైం ఇచ్చినంత వరకే నేను హ్యాపీగా ఉంటాను. బియాండ్ దట్ నువ్వు టైం ఇస్తున్నావు అని అంటే చులకనైపోతావు, లేదంటే వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఫీల్ కారు. వద్దురా బాబు నీ పన్ను చూసుకుని నన్ను వదిలేసే అని అంటారు, రైట్? సో అందుకనే ఏదన్నా సరే బియాండ్ ది లిమిట్ వెళ్ళాము అని అంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ అనమాట. సో వీ షుడ్ అండర్స్టాండ్ ది లిమిటేషన్స్. ఎవరికి ఎంత టైం కావాలి, ఎంత టైం కేటాయించాలి, ఎప్పుడు కేటాయించాలి అనే అండర్స్టాండింగ్ మనకి ఇనీషియల్లోనే అర్థమైపోతుంది. దానికి తగ్గట్టు మీరు టైం కేటాయించారంటే సరిపోతుంది, దానికి మించి ఇవ్వకూడదు, దానికి తగ్గించినా కూడా ప్రాబ్లం. కానీ ఇది తెలుసుకోవడం ఎలా సార్? అంటే ఎంత ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అనేది ఒక కొలత అనేది ఉండదు కదా. సో కేస్ టు కేస్ వేరియేషన్ ఉంటుందన్నమాట. కొందరు దాంట్లో ఏంటంటే ఇప్పుడు కొందరు దే వాల్యూ దర్ ఓన్ ఇండివిజువాలిటీ కూడా. లైక్ నా ప్రైవేట్ స్పేస్ నాకు ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది అనమాట ప్రైవేట్ స్పేస్ని. సో ఎంత ప్రైవేట్ స్పేస్ మన ఇద్దరం కలిసినప్పుడు ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నాము, బియాండ్ దట్ మనకి ఆ బోర్. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ని కలిసినప్పుడు మనకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి నేను ఫ్రెండ్స్ అందరం కలిసి మనం ఒక కెఫేలో కూర్చున్నప్పుడు ఒక గంట కూర్చున్నామా, గంటన్నర కూర్చున్నామా, ఎంతవరకు కూర్చుంటే మనకి ఆ ఎంజాయ్మెంట్ అనేది ఉంది. బియాండ్ దట్ బోర్ కొట్టడం స్టార్ట్ అయిపోతుంది. సో వన్స్ వీ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ అవర్ ఫ్రెండ్స్, గోయింగ్ అవుట్, వీ గెట్ టు అండర్స్టాండ్ దట్ ఓకే ఇది కట్ ఆఫ్. అప్పటి నుంచి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక ఈ టైం స్పాన్ అనేది పెట్టేసుకుంటాం మనం, ఈ 1.5 hours 2 hours. అలాగే మన పార్ట్నర్ తోటి కూడా టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది, మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది దట్ ఓకే దిస్ ఇస్ ద లిమిట్, ఇంతవరకు కూడా మనం ఎంజాయ్ చేస్తున్నాం బాగానే ఉంది, బియాండ్ దిస్ మనం అన్కంఫర్టబుల్ అవ్వడం స్టార్ట్ అవుతున్నాము అనేసి. సో అదేంటంటే ఓవర్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి అర్థమైపోతుంది. అండ్ అది అర్థమైన తర్వాత నుంచి ఏంటంటే వీ హ్యావ్ టు స్టిక్ టు ది టైమింగ్స్ అనమాట. లైక్ ఓకే యావరేజ్గా ఇంత టైం మనం స్పెండ్ చేయాలి అనేసి, అంత స్పెండ్ చేస్తే సరిపోతుంది, బియాండ్ దట్ అవసరం లేదు. ఓకే. చాలా రిలేషన్షిప్స్ అనేది కూడా బ్రేక్ అయిపోవడానికి టైమింగ్ ఇవ్వకపోవడం వల్ల ఒక రీజన్ అనుకోవచ్చు కదా.
వెరీ మచ్ అండి. లైక్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ నా దగ్గరకు వచ్చే కేసెస్లో 50% కేసెస్ అవే ఉంటాయి. ఏంటి అని అంటే నా హస్బెండ్ నాకు టైం ఇస్తలేడు. ఇది బేసిక్గా జనరలీ ఏమవుతుంది అని అంటే హస్బెండ్స్ జనరలీ ఐ మీన్ దీస్ డేస్ ఈవెన్ విమెన్ కూడా వర్క్ చేస్తున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విమెన్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హస్బెండ్ టు కమ్ బ్యాక్. వాళ్ళ ఇంట్లోనే ఉండి ఇంటి పని అంతా చేసేసుకున్న తర్వాత పొద్దున్న వెళ్ళిన మనిషి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత నాతో 4 మాటలు మాట్లాడాలి. నేను చెప్పుకునే కొన్ని ఉన్నాయి, నాకు కొన్ని బాధలు ఉన్నాయి, లేకపోతే నేను షేర్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. సో రాగానే నేను చెప్పుకుంటాను అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఉమెన్ ఉండి, హస్బెండ్ రాగానే మళ్ళీ కంప్యూటర్ ఓపెన్ చేసి పని చేసుకుంటా ఉంటాడు. లేదా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి ప్రయారిటీ ఇవ్వడము, లేదా ఒక్కోసారి వచ్చాక అలసిపోయి నిద్రపోవడము, ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ ఇట్ లీడ్స్ టు ఇరిటేషన్. సో అమ్మాయికి ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇది నేను పిచ్చిదాన్న పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇలాంటి థాట్స్ అన్ని వచ్చేంటంటే ఇంకా కాంప్లికేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా అమ్మాయిలు ఏంటంటే దే హ్యావ్ దట్ ఎక్స్పెక్టేషన్. కాబట్టి వీ షుడ్ అండర్స్టాండ్ లైక్ వచ్చిన తర్వాత ఆ టైం అనేది కేటాయించడం అనేది ఇట్స్ మేక్ ఇట్ అ పార్ట్ ఆఫ్ యువర్ స్కెడ్యూల్. అన్ని స్కెడ్యూలింగ్ చేస్తాం కదా, దీన్ని కూడా ఒక టైం అంటే కేటాయించండి. మీరు చెప్తున్నది వింటుంటే ఏమనిపిస్తుంది అంటే సార్, డబ్బు లగ్జరీస్ కంటే ఈ టైం అనేది రిలేషన్షిప్లో ద కీ పార్ట్గా ఉంటుంది అనిపిస్తుంది. రైట్, యా, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఎంతోమంది ఇప్పుడు చూడండి, సెలబ్రిటీస్లోనే కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్లో కావచ్చు, వాళ్ళకి డబ్బు కొరవలేదు, రైట్, వాళ్ళకి ఫేమ్ ఉంది, నేమ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒక ప్రాపర్ రిలేషన్షిప్ లేదనుకోండి, వీ గెట్ టు సీ ది డిఫరెన్స్. వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఆ గ్లూమినెస్ కానివ్వండి, ఆ ఫుల్ఫిల్లింగ్ ఫ్యాక్టర్ అనేది లేదు అక్కడ. లైఫ్ అంతా బాగుందా అని అంటే ఏదో ఉంది టైప్ ఉంటుంది తప్ప వాళ్ళకి ఆ 100% ఫీలింగ్ సాటిస్ఫాక్షన్ లేదు. అట్ ద సేమ్ టైం దెర్ ఆర్ మెనీ కపుల్స్, వాళ్ళకి అంత ఆస్తి లేకపోయినా కూడా వాళ్ళిద్దరూ బాగా ఉన్నారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారు అనుకోండి, దే ఆర్ ది హ్యాపీయెస్ట్. వాళ్ళకి అంత డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ ఎంత అంటే ఆ కపుల్ మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ ఇంకా టైం ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది మనకి. అది బాగా ఉంది అని అంటే ఆబ్వియస్లీ యువర్ లైఫ్ విల్ బీ హ్యాపీ. అది లేనప్పుడు ఎంత డబ్బు ఉన్నా కూడా యూ కాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. సో నైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎస్పెషలీ అబౌట్ దిస్ టాపిక్ సార్. యా, వెల్కమ్.